హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు నారాయణ తెలుగు టెలివిజన్. సో 2024లో వైఎస్ఆర్సీపీ పార్టీ దారుణ ఓటమిని చవిచూసిన తర్వాత, కూటమి కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గత ప్రభుత్వం మీద, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద 2024లో గెలిచిన కూటమి ప్రభుత్వం అనేది అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. ఆరోపణలు అనేవి వివిధ టీవీ ఛానల్స్లో, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. వాటిల్లో ప్రధానంగా ఏంటంటే జగన్ సెక్యూరిటీకి సంబంధించి, జగన్ యొక్క పరిపాలనకు సంబంధించి, జగన్మోహన్ రెడ్డి గారి ఇళ్లకు సంబంధించి, వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసుల గురించి అనేక రకాల ఆరోపణలు అనేవి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉన్నాయి. వాస్తవంగా ఏంటంటే ఈ ప్రచారంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అంటే వైఎస్ఆర్సీపీ యొక్క అభిమానులు ఏంటంటే కొద్దిగా ఆందోళనకు గురయ్యారు. మనకి ఏంటి ఈ పరిస్థితి వస్తుంది, వైఎస్ఆర్సీపీ యొక్క నాయకులు ఎవరూ కూడా తీవ్రంగా ఖండించట్లేదని చెప్పేసి కొంత వైఎస్ఆర్సీపీ క్యాడర్ అనేది కొంత అసహనానికి గురైంది. తాజాగా ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పేర్ని నాని గారు, మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని గారు కొంతమేరకు ఈ ఆరోపణలన్నిటికీ కూడా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు ప్రెస్ మీట్ పెట్టి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి పేర్ని నాని గారి ప్రెస్ మీట్ అనేది కొంచెం ఉత్సాహాన్ని ఇచ్చింది అని చెప్పాలి. ఎందుకంటే కార్యకర్తలందరికీ లోతైన అవగాహన ఉండే అవకాశం లేదు. ఆరోపణలు వస్తూ ఉన్నప్పుడు ఈ ఆరోపణలకి సమాధానం వాళ్ళకి తెలియనప్పుడు ఏంటంటే కొద్దిగా ఆందోళనకు గురి అవుతారు. కానీ ఏంటంటే పేర్ని నాని గారి ప్రెస్ మీట్లో వైఎస్ఆర్సీపీ శ్రేణులకు కూడా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కానీ, కొంతమంది నాయకులకు కానివ్వండి, కొంత ఉత్సాహానికి మాత్రం ఖచ్చితంగా ఇచ్చిందనే చెప్పాలి. వాస్తవంగా పేర్ని నాని గారు మాట్లాడుతూ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీకి సంబంధించి ప్రముఖ దినపత్రికలో 986 మంది సెక్యూరిటీ ఇచ్చారు, దానికి చాలా డబ్బులు ఖర్చు అయినని చెప్పి ఒక వార్త ప్రచురించిందన్నారు. ఆ వార్తకు సంబంధించి ఏంటంటే పేర్ని నాని గారు వివరంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎంతమంది సెక్యూరిటీ ఉంటారు, ఆయన కాన్వాయ్కి ఎంతమంది సెక్యూరిటీ ఉంటారు, ఇంట్లో ఎంతమంది సెక్యూరిటీ ఉంటారు, సీఎం ఆఫీసులో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే కనుక ఎంత సెక్యూరిటీ ఉంటారనేది స్పష్టంగా చెప్పి 190 మంది, అప్రాక్సిమేట్గా 195 మంది 196 మంది సెక్యూరిటీ ఉంటారు, కానీ 986 మంది సెక్యూరిటీ ఉన్నారని చెప్పి తప్పుడు వార్తలు రాస్తున్నారు అని చెప్పి పేర్ని నాని గారు కౌంటర్ ఇచ్చారు. అదేవిధంగా 2014, 2019లో చంద్రబాబు నాయుడు గారికి 1500 నుంచి 2000 మంది సెక్యూరిటీని లేరా అని చెప్పి ప్రశ్నించారు. అదేవిధంగా గతంలో ఎవరైతే ఈ ప్రధాన మీడియాలు ఎవరైతే ఉన్నారో, ఈ మీడియాలు గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద తీవ్రమైన ఆరోపణలు చేసి, విష ప్రచారాలు చేసి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు, సక్సెస్ అయ్యారు. అయినా కూడా ఇంకా కూడా అలాంటి విష ప్రచారాలే చేస్తున్నారని చెప్పేసి కొన్ని మీడియా ఛానల్స్, కొన్ని దినపత్రికల మీద ప్రధానంగా ఆరోపణలు చేశారు. అదేవిధంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి సెక్యూరిటీ విషయంలో ఇంతమందిని వాడుతున్నారు అంటే దానికి సంబంధించి చంద్రబాబు గారి కుటుంబ సభ్యుల గురించి హైదరాబాద్లో కానీ, ఫామ్ హౌస్లో కానీ ఎంతమంది సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు, మీవే ప్రాణాల, జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణాలు కాదా అని చెప్పి అదొక ప్రశ్న అనేది అధికార పక్షం మీద సంధించారు. అదేవిధంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇళ్లకు సంబంధించి తాడేపల్లిలో ఉన్నటువంటి రోడ్డుని ఫ్రీ జోన్ చేసిన తర్వాత తాడేపల్లి ప్యాలెస్ దగ్గర అనేక మీడియా సంస్థలు ఇంటర్వ్యూలు నిర్వహించాయి. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ఇళ్లకు సంబంధించి పేర్ని నాని గారు ప్రధానంగా చెప్పిన మాట ఏంటంటే జూబ్లీ హిల్స్లో చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఇంతవరకు మీడియాకు చూపించారా, ఒక ఆడిట్ వేద్దాము, చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉన్న సామాను గురించి కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి ఇంటి గురించి కానీ, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి గురించి కానీ ఒక ఆడిట్ వేద్దాము, ఎవరి ఇల్లు ఎలా ఉందనేది ఆడిట్లో అందరూ ప్రజలకు అందరికీ తెలుస్తుంది కదా అని చెప్పేసి ఒక ప్రశ్న అనేది అధికార పక్షానికి సంధించారు. అదేవిధంగా పార్టీ ఆఫీసుల పరంగా కూడా ప్రభుత్వ భూముల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ కార్యాలయాలు కడుతున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దానికి సంబంధించి కూడా పేర్ని నాని గారు వివరణ ఇచ్చారు. అదేవిధంగా అధికార పక్షానికి, కూటమి ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు కూడా సంధించారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం దగ్గర నుంచి అన్ని జిల్లాల్లో ఉన్న టీడీపీ కార్యాలయాలకు సంబంధించి, అదేవిధంగా 2014, 2019 మధ్య ఇచ్చిన పార్టీ కార్యాలయాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అనేక రకాల జీవోల గురించి ప్రధానంగా ప్రస్తావించారు. మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మీరు మీ పార్టీ కార్యాలయాలన్నీ కూడా ఇలానే కట్టుకున్నారు కదా, ప్రభుత్వ భూముల్లో ప్రభుత్వం ఇచ్చిన జీవోల ప్రకారమే, ప్రభుత్వమే కేటాయించిన స్థలంలోనే మీ పార్టీ ఆఫీసులు కట్టారు కదా అని చెప్పేసి పేర్ని నాని గారు కౌంటర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పార్టీ ఆఫీసులు పెద్ద ప్యాలెస్లా గడుతున్నారు అనే ప్రశ్నకు వచ్చేసరికి పేర్ని నాని గారు మంగళగిరిలో ఉన్న పార్టీ ఆఫీసులని అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్లో ఉన్న నెల్లూరు, అన్ని జిల్లాల్లో ఉన్న హెడ్ క్వార్టర్ల యొక్క ఫోటోలు చూపిస్తూ ఇవేమన్నా పూరి గుడిసిలా అని చెప్పేసి కౌంటర్ ఇచ్చారనమాట. అదేవిధంగా
జగన్మోహన్ రెడ్డి గారు రాజుగారి లాగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళే బజార్లో ఎవరు తిరగకుండా ఆంక్షలు విధించారు 5 సంవత్సరాల పాటు. ఆ రోడ్డు అనేది సామాన్య ప్రజలకు అందుబాటులో లేదు అని చెప్పేసి ఆ వార్త కూడా ప్రధానంగా ఆ విషయం మీద కూడా ప్రధానంగా చర్చ జరుగుతున్న వేళ సో పేర్ని నాని గారు ఆ ప్రధానంగా తాడేపల్లిలో జగన్ నివాసం ఉండే ఏరియాకి సంబంధించిన రోడ్డు విషయంలో కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో దానికి సంబంధించి ఏం చెప్పారంటే 2014-2019లో చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉండే ఏరియాలో ఆ రోడ్డు మీద కూడా సామాన్య ప్రజల్ని ఎవరిని కూడా అలో చేయలేదు. ఓన్లీ హైకోర్టు జడ్జీలను మాత్రమే అలో చేశారు. సామాన్య ప్రజలు ఆ చుట్టుపక్కల ఉండే 10 గ్రామాల వాళ్ళు కూడా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వచ్చేది. సో అని చెప్పి పేర్ని నాని గారు దానికి సంబంధించి కూడా వివరణ ఇచ్చారు, అధికార పక్షానికి కౌంటర్ ఇచ్చారు. సో ప్రధానంగా రెండోది జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి తాడేపల్లిలోని జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర ప్రహరీ గోడ మీద పెద్ద ఐరన్ ఫినిషింగ్ ఉంది. సో దానికి సంబంధించి అనేక వార్తలు అనేవి చక్కర్లు కొట్టాయన్నమాట. సో దానికి సంబంధించి కూడా పేర్ని నాని గారు వివరణ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి సంబంధించి చుట్టుపక్కల చాలా అపార్ట్మెంట్లు ఉన్నాయి. సో ఆయన వాకింగ్ కానీ ఆయన ఇంట్లో తిరుగుతున్నప్పుడు కానీ అపార్ట్మెంట్ వైపు నుంచి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఐరన్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు అని చెప్పేసి ప్రధానంగా పేర్ని నాని గారు కౌంటర్ ఇచ్చారు. గత ప్రభుత్వంలో కూడా అందరు ముఖ్యమంత్రులు కూడా ఇలానే జరిగిందని కూడా కౌంటర్ ఇచ్చారు. అదేవిధంగా ఫర్నిచర్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఫర్నిచర్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఉందని చెప్పేసి ఒక వార్త కూడా అనేక రోజుల నుంచి చక్కర్లు కొడుతుంది. దానికి సంబంధించి కూడా పేర్ని నాని గారు వివరణ ఇచ్చారు. దానికి సంబంధించి ఏం చెప్పారంటే ప్రతి ముఖ్యమంత్రి గతంలో చంద్రబాబు నాయుడు గారి నందమూరి తారక రామారావు గారికి కానివ్వండి, రాజశేఖర రెడ్డి గారికి కానివ్వండి, కిరణ్ కుమార్ రెడ్డి గారికి కానివ్వండి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారికి కానివ్వండి, మరి చెన్నారెడ్డి గారికి కానివ్వండి, ఎవరికైనా సరే పార్టీకి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రి గారి క్యాంప్ ఆఫీసులు ఇంట్లో ఉండొచ్చు, లేదా సీఎంఓ ఆఫీసులో అయినా సరే ఫర్నిచర్ అనేది గవర్నమెంటే సమకూరుస్తుంది. అధికారం కనుక కోల్పోతే కనుక ఆ ఫర్నిచర్ మళ్ళీ తిరిగి అడగవచ్చు, లేదా సమాన విలువ తీసుకుంటారు. ఇది ఆనవాయితీగా జరుగుతుంది. దానికి సంబంధించి లెటర్ కూడా పెట్టాం, మీకు కావాలంటే మేము డబ్బులు ఇస్తాం, లేదా ఫర్నిచర్ తీసుకెళ్ళాలని 2 ఆప్షన్స్ గవర్నమెంట్కి ఇచ్చాము. గవర్నమెంట్ ఇంకా స్పందించకుండానే ఫర్నిచర్ అంతా జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో పెట్టుకున్నారనే తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్నారు అని చెప్పేసి పేర్ని నాని గారు కౌంటర్ ఇచ్చారు. సో ఈ విధంగా ప్రధానంగా ఇన్ని రోజుల నుంచి అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ మీద వస్తున్న ప్రతి విమర్శకి కూడా పేర్ని నాని గారు సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించిన జీవోల్ని, దానికి సంబంధించిన ఫోటోల్ని చూపిస్తూ ఉదహరిస్తూ కూడా వివరణ ఇవ్వడం జరిగింది. సో ప్రధానంగా ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి 2024లో ఓటమి గురైన తర్వాత కార్యకర్తలు కొంచెం నిరాశపడ్డారు. సో వస్తున్న ఆరోపణలకి వాళ్ళ దగ్గర సరైన సమాధానం లేక ఏం చేయాలో తెలియక ఒక దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. సో పేర్ని నాని గారి ప్రెస్ మీట్ అనేది ఆ పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ కొంత ఉత్సాహాన్ని అయితే ఖచ్చితంగా ఇచ్చిందని మాత్రం 100% చెప్పొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.